సో, గారు ఉన్నారు. మీరు పాటలు తర్వాత అంటే ఈ యాక్టింగ్ అనేది పక్కన పెట్టేసేసి మీరు నేను సాంగ్స్ మ్యూజిక్ మీదనే మ్యూజిక్ మీద ఫోకస్ కాన్సంట్రేషన్ పెట్టారు. చేసుకుంటూ దాని వచ్చాను. తర్వాత మీకు ఈ 'లవ్ వైరస్' అనే మూవీకి ఫస్ట్ మ్యూజిక్ ఫస్ట్ డైరెక్షన్ చేశాను. చేశారు. అండ్ నెక్స్ట్ ఎలా జరిగిందండి నెక్స్ట్ మీది? అదే ఆ! ఆ తర్వాత నాకు ఒక 7, 8 సినిమాలొచ్చినాయి. హ్మ్. ఆ సినిమాలు చేస్తున్నాను. ఆ సినిమాలు బయటికి రాలేదు. రిలీజ్ అప్పుడు అవ్వలేదు. తెలంగాణ ఉద్యమం వచ్చింది. హ్మ్. ఆ అవి తెలంగాణ రిలీజ్ ఉద్యమానికి అవ్వలేదు. అవి రిలీజ్ నెక్స్ట్ అవ్వలేదు. తెలంగాణ ఇటు తెలంగాణ ఉద్యమం ఉద్యమం వచ్చింది. వచ్చింది. హ్మ్. తెలంగాణ ఉద్యమం వస్తే తెలంగాణ వస్తే హ్మ్. ఒకవేళ చిన్న సినిమాలు మనం చేసుకోవచ్చు. హ్మ్. అంటే భోజ్పురి లాగానో హ్మ్. లేదా ఈ మరాఠీ సినిమాల లాగానో హ్మ్. చేసుకోవచ్చు చిన్న సినిమాలు. మనం హ్మ్. తొందరగా మ్యూజిక్‌లో గాని, హీరోగా గాని తొందరగా ఎస్టాబ్లిష్ అవుతదని ఒక మెయిన్ థాట్‌తో హ్మ్. నేను ఇటు స్టార్ట్ అవ్వగానే ఇంకా ఇటు తెలంగాణ కన్వర్ట్ మీద అవ్వడం సాంగ్స్ జరిగింది. అది అన్నీ సాంగ్స్ మీద పడిపోవడం జరిగింది. ఈ సాంగ్స్ చేసుకుంటూ ఉద్యమము ఇదంతా జరిగిందనమాట. ఎన్ని అదొక జర్నీ. రాసుంటారు సార్ తెలంగాణ అంటే ఉద్యమం గురించి నేను మొత్తం? రాయలేదు. నేను అదే హ్మ్. చెప్పాను. అదే. నేను హ్మ్. పాటలనేది ఇంతకుముందు రాసేది గానీ, నేను హ్మ్. ఉద్యమం తర్వాత ఉద్యమం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యానో, హ్మ్. హ్మ్. చాలా మంది పాటలకు హ్మ్. మ్యూజిక్ మ్యూజిక్ చేశాను. ఇచ్చారు. చాలా అద్భుతమైన హ్మ్. పాటలు. హ్మ్. ఆల్రెడీ మీకు తెలుసో తెలియదో నాకు తెలీదు గానీ, హ్మ్. "ఎనక ముందు జూసుడేంది రాజన్న ఒరే రాజన్న, హ్మ్. ఎత్తుకో తెలంగాణ జెండ హ్మ్. రాజన్న ఒరే హ్మ్. రాజన్న, హ్మ్. గజ్జెలు గజ్జాలు 2 గజ్జెలో మీరు రాజన్న" మ్యూజిక్ అనేది ఇచ్చిన వాటిల్లో మ్యూజిక్. మీకు బాగా పేరు తీసుకొచ్చిన పాట ఇదే మా పాట. కోసం. ఇది హ్మ్. పాట నాకు బాగా "ఎనక ముందు జూసుడేంది రాజన్న ఒరే రాజన్న, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన్న ఒరే రాజన్న." అప్పుడు కాంగ్రెస్‌ని తిట్టాం మేము. హ్మ్. "మాయదారి కాంగ్రెసు రాజన్న ఒరే రాజన్న, మాట ఇచ్చి మోసగించి రాజన్న ఒరే రాజన్న, అరె రాజన్న ఒరే అరె రాజన్న ఒరే నిజామాబాదు రాజన్న ఒరే ఆదిలాబాదు రాజన్న, గజ్జెలు గజ్జాలు 2 గజ్జెలో రాజన్న, సేను ఎండె సెరుక ఎండె గజ్జెలో రాజన్న" అని చాలా పెద్ద హిట్ ఈ పాట. హ్మ్. దాని తర్వాత "అసొయిదులో ఆరతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి" ఇది ఒక పెద్ద హిట్. హ్మ్. "అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా" ఇది ఒక పెద్ద హిట్. హ్మ్. "ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచ పడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు" ఇది ఒక పెద్ద హిట్. హ్మ్. అంటే ప్రతి పాట హిట్ గాని హ్మ్. నేను అంటే ఈ జర్నీలో హ్మ్. మళ్ళీ బ్యాక్ రావాల్సొచ్చేసి ఇబ్బందులు పడేటటువంటి ఇప్పుడు పరిస్థితి ఈ వస్తుందని అనుకోలే తెలంగాణ నేను. వచ్చిన తర్వాత మీకు అంటే మీరు మీ పాటలన్నీ చాలా అప్పుడు హిట్ అయినియి, ట్రెండింగ్ అయినియి. సో, మరి తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకేం చేసింది? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాకున్న ముందు కేసీఆర్ గారు హ్మ్. ఇంటికి భోజనానికి పిలిచి హ్మ్. టీ న్యూస్‌లో లైవ్‌లో "నువ్వు నువ్వు నా ఇంటికి రావాలి. నువ్వు అసలు ఈ పాటలన్నీ నువ్వే చేశావా? నాకు హ్మ్. తెలియదని" చెప్పేసి అని ఒక హ్మ్. 13 నిమిషాలు లైవ్‌లో మాట్లాడి టీ న్యూస్‌లో లైవ్‌లో మాట్లాడారు. లైవ్‌లో మాట్లాడి హ్మ్. ఇంటికి పిలిచి హ్మ్. భోజనం పెట్టి హ్మ్. "నువ్వు నా తమ్ముడివి తెలంగాణ వచ్చిన తర్వాత" హ్మ్. అంటే ఒక 6 నెలలు, 8 నెలల బిఫోరు హ్మ్. లైవ్‌లో మాట్లాడి ఇంటికి హ్మ్. పిలిచి హ్మ్. "నా తమ్ముడివి, నేను నీ హ్మ్. అన్నను. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రధాన భూమిక నువ్వు ఉండాలని" చెప్పి హ్మ్. పచ్చి మోసం చేశాడు కేసీఆర్. హ్మ్. పచ్చి మోసం చేశాడు కాబట్టే ఆ పరిహా ఆహ్, 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 మా ఉసురు వల్ల ఆయన మొన్న ఘోరమైనటువంటి పరాజయం పరాజయం పొందిండు. పొందారంటారు. లేకుంటే హ్మ్. మాలాంటోళ్ళకు అద్భుతమైన కళాకారులు ఇయాల హ్మ్. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చిన తర్వాత అయితే మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు. పట్టించుకోలేదు. నేను హ్మ్. రాష్ట్ర వ్యాప్తంగా హ్మ్. 4500 కిలోమీటర్ల మొత్తం రాష్ట్రం మొత్తం 10 జిల్లాలు, అప్పుడు 10 జిల్లాలు, ఇప్పుడు 33 జిల్లాలు హ్మ్. భిక్షాటన చేసిన. హ్మ్. ఒక 500 మంది కళాకారులు, కొత్త హ్మ్. కళాకారులకిచ్చారు మీరు. హ్మ్. నిజంగా ఉద్యమంలో పాటలు హ్మ్. పాడినటువంటి వాళ్ళు ఉద్యమంలో చాలా పాటలు మంది పాడిన ఉన్నారు. వాళ్ళు మీరు. హ్మ్. వాళ్ళందరికీ ఇయ్యండి హ్మ్. అని నేను పోరాటం చేసిన. పోరాటం చేసినా నిమ్మకు నీరెత్తినట్లుండి అదే నేను కూడా ఆ! విన్నాను సార్. అదే అసలు, భిక్షాటన చేశారు అని. ఆ! అసలు ఎంతంటే అన్ని ఛానల్‌లు, అన్ని పేపర్‌లు ఫ్రంట్ పేజ్ రాసినా ఆయనకు హ్మ్. సీఎం అయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కినాయి కేసీఆర్ అస్సలు గారికి. పట్టించుకోలేదు. పట్టించుకోలేదు. హ్మ్. పట్టించుకోలేదు. వాళ్ళ హ్మ్. కుటుంబ పాలన హ్మ్. స్టార్ట్ అయింది. హ్మ్. కుటుంబ పాలన స్టార్ట్ అయిపోయి వాళ్ళు హ్మ్. ఎట్లా సంపాదించాలా? హ్మ్. ఎట్లా దోపిడీ చేయాలా తెలంగాణను? హ్మ్. ఎట్లా నాశనం చేయాలనేటటువంటి కాన్సెప్ట్ మీదనే ఉన్నారు తప్ప, హ్మ్. తెలంగాణలో అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు. హ్మ్. తెలంగాణ ఉద్యమంలో ఒక ఒక పాటల అంటే పాటల విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మాలాంటి అద్భుతమైనటువంటి కళాకారులను పట్టించుకోలేదు. హ్మ్. ఒక అవార్డ్స్ కూడా హ్మ్. కొత్తోళ్ళకు, రానటువంటి వాళ్ళకు, పాట హ్మ్. రాయరానటువంటి వాళ్ళకు, హ్మ్. పాట పాడరానటువంటి వాళ్ళకు, హ్మ్. సంగీతం తెలియనటువంటి వాళ్ళకు హ్మ్. అవార్డులు ప్రకటించిర్రు. హ్మ్. ఇలాంటి ప్రకటించి ఇయాల ఈళ్ళందరి ఉసురు వల్ల ఇయాల
కేసీఆర్ మీరేమైనా అనేటోడు మాట్లాడడానికి ప్రయత్నించారా తెలంగాణ చాలా వచ్చిన ప్రయత్నం తర్వాత? చేశాను, చాలా ప్రయత్నం చేశాను. అదే టీ న్యూస్ ఎండి సంతోష్ ఉన్నాడు, ఎన్నోసార్లు ఫోన్ చేశాను. చేసినా అక్కడికి వెళ్ళినా నన్ను కలవనీయకుండా బిజీ ఉన్నాడు అని చెప్పేసి అబద్ధం చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈవెను ఇప్పుడు లిక్కర్ రాణిగా పేరు సంపాదించుకున్నటువంటి కవిత గారు కూడా నన్ను పిలిచి మాట్లాడి కూడా ఆమె కూడా మోసం చేయడం జరిగింది. మోసం అంటే అదే దగా కుట్ర కుతంత్రాలు, వాళ్ళు అంటే ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఉండకూడదు, మాటలన్నీ తెలంగాణ వచ్చేసిన తర్వాత ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అని